కంకణాల నీరజ గారు,
రెసిడెన్స్ ఫుడ్డు, అదేవిధంగా అనేక రకమైనటువంటి శిక్షణలు కూడా ఇచ్చి ఎంతోమంది పేద పిల్లలకు ఇది ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంది. నేటి బాలలే రేపటి భారత పౌరులు అనే విధంగా మీరు భవిష్యత్తులో జ్ఞాన బండాగారాలు అంటే ఈరోజు మీరు నేర్చుకునే ఈ విద్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో మీ జీవితానికి ఒక మార్గదర్శకం. అలాగే గత 10 రోజుల నుండి కొన్ని ఏరియాలని వాడగట్లను ఎంచుకొని వీరు స్వయంగా అక్కడ వాలంటీర్స్ని పెట్టి ట్యూషన్ చెప్పిస్తూ అలాగే ఈ 10 రోజుల వేసవికాల శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రెండోది ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకునే ఆలోచన ఉంటే మీరు ఇప్పటి నుండే ఒక పట్టుదలతోటి ఒక ఆశయాన్ని నిర్దేశించుకోవాలి. ఆ ఆశయాన్ని నిర్దేశించుకొని ఆశయానికి అనుకూలంగా మీరు ముందుకు సాగాలి అనుకున్నప్పుడు కొన్ని సిస్టమేటిక్స్ మీకు అవసరం. ఆ సిస్టమేటికే మన సేవాభారతి ఆధ్వర్యంలో నేర్పిస్తున్న సంస్కారం. నాకు ఒకలాగా అయిపోతుంది. నా బాల్యంలోకి మళ్ళీ తెప్పించినటువంటి అశోకరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆహ్వానించినందుకు. సంస్కారం అనేది బాల్యంలో నేర్చుకుంటే తొందరగా వస్తుంది. మనకు ఉంది ఒకటి సామెత, 30 వంగంది మానవంగుతుందా. కాబట్టి చిన్నతనంలోనే మనకు సంస్కారం అనేది నేర్పిస్తారు. మన తల్లిదండ్రుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు. అది మన మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మన బాడీలో అది ఒక్కసారి ఇట్లా రాగానే వచ్చేస్తుంది బయటకి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఇప్పుడు హెచ్ఎంగా నేను చెప్తున్నది ఏంటిది అని అంటే తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లల కోసం సమయం కేటాయించాలి. ఇక్కడ లోపం అనేది అక్కడే జరుగుతుంది. తప్పుగా భావించవద్దు తల్లిదండ్రులు. ఒక టీచర్ చేస్తేనే మొత్తం ఉన్న అభివృద్ధి అనేది జరుగుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన పిల్లల కోసం మనం కూడా సమయం కేటాయించాలి. సమయం కేటాయించాలి అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం చేశారు, ఈరోజు ఏం నేర్చుకున్నారు అనే ప్రేమగా 4 వాక్యాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనం బయటకు తీసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు అని ఒక ప్రేమ అనేది వాళ్ళకు మనం అందించినప్పుడు ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళ లోపల తొందరగా జరుగుతుంది. ముదితలు నేర్వగరాని విద్య కలది ముద్దార నేర్పింపగలని చెప్పుకుంటాం మనం. కాబట్టి మనము చాలా శ్రద్ధగా నేర్పించినట్టయితే ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ వయసులో. కాబట్టి మరి నేర్పించినటువంటి మాతలకు, అధ్యాపకులకు, నిర్వాహకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంతగా చాలామంది చెప్పారు, ఉత్తూరు గంగాధర్ గారు, నీరజ గారు చాలా విషయాలు చెప్పారు. చదువు అనేటువంటి విషయాన్ని నదేలి మదన్జీ కూడా చాలా విపులంగా మీ అందరికీ చెప్పుకుంటారు. చదువు అనేది చాలా ముఖ్యం. ఇవాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతి అని అన్నారు. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచం లోపల అతన్ని గౌరవిస్తారు. కాబట్టి మనము అందరం విద్యావంతులుగా తయారు కావాలనేటువంటిది మన లక్ష్యం. ఇంత క్రితం పిల్లలు ప్రదర్శించిన దాని లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మెహర్ కులంలో ఒక అంటరాని కులంలో జన్మించి ఆయన చదివిన డిగ్రీలు మీకు చెప్పినట్టయితే ఒక 2 పేజీలు రాయాల్సి వస్తుంది. అన్ని డిగ్రీలు ఉన్నాయి వారికి. FA, BA, MA, లిటరేచర్, డాక్టర్ ఆఫ్ సైన్స్, వారెంట్ లా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన డిగ్రీలే అన్ని. ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత చదవలేదు. మరి మెహర్ కులంలో అవకాశాలు లేకున్నా కానీ మరి అందిపుచ్చుకొని మన ప్రపంచం లోపల ఒక అగ్రగామి నాయకునిగా, ప్రపంచ నాయకునిగా ఎదిగారు. వారి జయంతిని ఏప్రిల్ 14వ తేదీని ప్రపంచం లోపల విజ్ఞాన దివస్ అని చెప్పి ఇవాళ ఐక్యరాజ్య సమితి నిర్వహించుకుంటున్నటువంటి విషయం మనకు తెలియాలి.
ఎంతమంది అరవిందులు ఉన్నారో, ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారో, ఎంతమంది అంబేద్కర్లు ఉన్నారో మనకు తెలియదు. తరగతి మన భారతదేశ నిర్మాణానికి మరి ప్రగతి మెట్లు. కాబట్టి తరగతి గదిలోనే తయారవుతారు భారతదేశం. తరగతి గది లోపల మీరు నేర్చుకునేటువంటి విద్య, ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యాపకులు అందించినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశాన్ని మరి చాలా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, చదువు వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాం. శంకర్ దయాళ్